నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ప్రస్తుతం అంటే మిథున్ రెడ్డి గారికి సంబంధించి రెండో విడత విచారణ జరిగింది. అంటే ఏదైతే ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందో దీనికి సంబంధించిన అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి గారికి అయితే ఒక్కసారి మిథున్ రెడ్డి గారు చెప్పిన సమాధానాలు ఏంటి అంటే తెలియదు, గుర్తులేదు. ఇదే తరహాలో వైసీపీ నాయకులందరూ కూడా అంటే ఎవరైతే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారో ప్రతి ఒక్కరూ చెప్తున్నది తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం. ఏంటి ఈ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం వెనుకున్న కథ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. వైసీపీ వాళ్ళు అంటే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు విచారణలో చెప్తుంది తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాం, చాలా నాలైంది. ఇదే పదం ఎందుకని, అసలు ఎందుకు విచారణకి సహకరించట్లేదు? అంటే సహకరించకపోవడమే లేదండి. ముందులో మారం చేస్తారు, గారం గుడుతారు, అంటే మర్యాదగా అడుగుతారు కదా. అడిగినప్పుడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయామని వీళ్ళందరికీ సీతారామంజలి ట్రైనింగ్ ఇచ్చాడు. ఓకే. హైదరాబాద్లో కూర్చోబెట్టి వీళ్ళందరికీ అప్పుడు అతను వదిలేయటం వాళ్ళు చేసిన తప్పు. అతను సస్పెండ్ చేసిన తర్వాత నువ్వు ఇక్కడే కూర్చోవాలనుకుండా హైదరాబాద్లో ఉండి దుకాణం పెడితే అతను వీళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చాడు. ఒక ట్రైనింగ్ స్కూల్ పెట్టాడు వీళ్ళందరికీ ఒక ఫామ్ హౌస్లోనే. వాళ్ళు అదే చెప్తూ మొదలెట్టారు. దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయి, వాళ్ళు అడ్డుకోగలిగితే ఇప్పుడు వాళ్ళు థర్డ్ రేటెడ్ క్రిమినల్ కింద ట్రీట్ చేయడానికి వాళ్ళు బాగా పెద్ద హై ప్రొఫైల్, బాగా డబ్బు ఉన్న వాళ్ళు, వ్యవస్థను ప్రభావితం చేయగలిగిన వాళ్ళు కాబట్టి కొంచెం జాతికి హ్యాండిల్ చేస్తుంటారు కదా. అయితే మొదటి రోజు తెలియదు, గుర్తులేదు అన్నవాడు రెండో రోజు చెప్తున్నాడు. కారణం ఏంటంటే ముందాడు ఏం చెప్తారు వినాళ్ళు. తర్వాత అనగనగా ఒకరోజు సినిమాలో బ్రహ్మానందం నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా మీకు అంటాడు. పెద్దారెడ్డి తెలియదు అని ఓవరాక్షన్ చేస్తాడు, బొమ్మ అంతా బయట పెడతారు. అలాగే వీళ్ళ తాలూకు వాట్సాప్లు, కాల్ డేటాలో ఫోటోలు రిట్రీవ్ చేసి వీళ్ళు డిస్ట్రాయ్ చేసినా డిలీట్ చేసినా కానీ ఆయన రిట్రీవ్ చేసి తీసుకొచ్చే ముందు పరిచిన తర్వాత మూసుకుని మొత్తం చెప్తున్నారు. ఇది జరుగుతుంది. ఇవాళ చెప్తాడు ఎవరో మిథున్ రెడ్డి. నిన్న సహకరించలేదు కదా, ఇవాళ చెప్తాడు. సహకరించకపోతే చెప్పకపోతే ఏం జరుగుద్దో చెప్తారు. వాళ్ళు అంత తేలిగ్గా ఉండదు. లోపల హ్యాండ్లింగ్ ఎంత స్మూత్గా హ్యాండ్లింగ్ చేస్తారో అంత రాడ్ బెండింగ్ కూడా ఉంటుంది. కొట్టరు కానీ వాళ్ళంతటా వాళ్ళే చెప్పేలా చేస్తారు. మీకు బాలాజీ గోవిందప్ప అయినా లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా మరి వాళ్ళు చెప్పకుండా ఇంకొక స్టెప్ ఎలాగ ముందుకేస్తారండి వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సిట్టు దర్యాప్తు ఒక పక్క నుంచి నడుస్తుండగా ప్యారలల్గా చాలా ఇప్పుడు మనకి ఇవ్వాలంటే ఈడీ ఎంటర్ అయింది, చాలా నాళ్ళ క్రితమే ఎంటర్ అయింది ఈడీ. మధ్యలో ఏమైపోయింది, ఈడీ రావట్లేదు, ఏంటి దర్యాప్తు లేదు, ఏం లేదు, ఏదో తేడా జరుగుతుందో బాబు. ఈడీ వచ్చిందంటే రిలాక్స్ అయిపోయినట్టు ఇతను, ఎందుకంటే 10-12 సంవత్సరాలు పట్టింది అది కేసు రావడానికి అని అన్నీ ఒకలాగా ఆలోచించకూడదు. నిజంగా ఖచ్చితంగా సిబిఐ ఈడీ అంత దద్దమ్మతనంగా ఉందా ఆ కేసుల్లో, రూపుమాపుకోవడానికి అయినా సరే ఇందులో గురించి పర్ఫెక్ట్ గా పనిచేస్తారు. ఇతని మీద ఖర్చు ఉంటుంది వాళ్ళకన్నా. అందరూ దొంగలు ఉండరు కదండి. వీడు అలా తప్పించుకున్నాడు, ఈసారి నేను మొదలకూడదు బాబు అనుకున్న వాళ్ళు పెట్టి ఉండొచ్చు, వీళ్ళ సంగతి చూడొచ్చు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు భారతి గారి పేరు కూడా కనపడుతుంది, ఆవిడ పేరు కూడా కనపడుతుంది. అందుకనే గుబులు వచ్చింది వాళ్ళకి. తాడేపల్లి కొంపలో ప్రకంపనాలు మొదలైనవి. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే అసహనంగా ఉన్నారు. ఈ జగన్ ఎప్పటికప్పుడు ఇలాగే చెప్తారు, ఇలాగే జరుగుతుంది, కానీ మట్టగడసలా జారిపోతున్నాడు, అతను మాత్రం దొరకట్లేదు అనేటువంటి బాధ ఉంది అందరిలో ఉంది. ఇప్పుడు దర్యాప్తు సంస్థలో ఈడీ, సిట్టు ఇలాంటివన్నీ చేసే పనులకి ఆ దర్యాప్తు పర్ఫెక్ట్ గా ఉండాలి, పూర్తి సాక్ష్యాధారాలతో పట్టుకోవాలని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ జనాలకి అంత ఓపిక ఉండదు. ఈ ప్రభుత్వం కూడా మనకు సంబంధం లేదు, దాని పంతట అది జరుగుతుందని ప్రజలకు అనిపించాలని వాళ్ళు అనుకుని ఉండొచ్చు ప్రభుత్వం. కానీ ప్రజలకు అంత సహనం ఉండదు. వాడిని ఎందుకు తప్పు చేసాడు, గ్యారంటీగా కొల్లగొట్టేయడం తెలిసిన తర్వాత ఎందుకు ఉపేక్షిస్తున్నారు, అంత తేలిగ్గా ఉండదండి. ఇక్కడ ఈ నేరస్తులు నోటోరియస్ క్రిమినల్స్, వీళ్ళు చాలా పకడ్బందీగా ఎక్కడ దొరకకుండా వీళ్ళ తల ప్రాణం తోక్కొచ్చింది. ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీళ్ళ తాలూకా చేసినవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా కానీ లేకపోతే రిట్రీవ్ చేయడం ద్వారా కానీ ఉపయోగించుకుని తీసుకొచ్చారు. అది సాక్ష్యాన్ని మనకు రాదు, తెలుసా నీకు. అవన్నీ వచ్చిందా అది చూపించి వీళ్ళ చేత చెప్పిస్తారు, వీళ్ళ స్టేట్మెంట్ ఇస్తారు, అది పనికి వస్తుంది సాక్ష్యం. అయినా సరే మళ్ళీ అటం జరగొచ్చాళ్ళు. ఇన్ని కష్టాలు ఉంటాయి దర్యాప్తులో. ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర ఒప్పుకుని దాన్ని కొట్టేశారండి బాబు అందుకని అలా చెప్పాను అనొచ్చు. అంచేత వాళ్ళు చాలా పకడ్బందీగా టెక్నికల్ ఎవిడెన్స్, వారల్ ఎవిడెన్స్, వీడియో వీళ్ళు చెప్తున్న దాన్ని తీసి ఏ బలవంతంగా కాదు అంతా ఆడు చేసి చెప్పిన బై రిటర్న్ ఇన్ని రకాలు చేసి వాడిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా అవుద్దండి, ఎవరు ఆపలేరు దీన్ని. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు అలాగే చెప్తారు, అలాగే చెప్తాం, ఓపిక మనకు ఉందా ఆత్రం అని చెప్పేసి అక్కడ జరగదు, అది గుర్తుపెట్టుకోవాలి. నాకు అలా ఎలక్షన్
అయిపోయిన వెంటనే వేసేస్తే బాగుండు అనుకున్నాను నేను, రిజల్ట్ దాకా కూడా ఆకున్నాను, అంత తేలిగ్గా ఉండదండి. అలాగే వేస్తే ఇలాగ వచ్చేస్తాడు. అతనే సామాన్యుడు అనుకుంటున్నారు ఎవడన్నా. మొత్తం వ్యవస్థలో సగం అతని చేతిలో ఉంది, దర్యాప్తు సంస్థలో సగం మంది అతని చేతిలో ఉన్నారు. వాళ్ళు బాబు సొమ్మేటి దొబ్బేసిన సొమ్మే కదా అందరికి పడుతున్నాడు. ఎవరిలో కూడా ఎవరికి అవసరాలు లేవు, అంత నీతి నిజాయితీగా పనిచేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ. అనేక మార్గాల్లో వాళ్ళని బెదిరిస్తారు, భయపెడతారు, ప్రలోభ పెడతారు, పెద్ద పెద్ద విల్లాస్ ఇచ్చేస్తారు. ఇవన్నీ ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఎందుకు వద్దనుకుంటారండి? నీకోసం నా కోసం వాళ్ళు జగన్మోహన్ ఎందుకు శిక్షించాలనుకుంటారు? అంతనే అప్పుడు మనం కట్టుకుంటున్నాం, మనం పెడత పెళ్ళి పెట్టబుద్ధి అని చేయట్లేదు మనం. అంచేత మన కోసం ఎందుకు చేయాలి వాళ్ళు? ఒకసారి ఆలోచించుకోండి. ఎవరికాడు మనం కట్టుకుంటున్నామా? మనం కట్టుకెళ్ళి వాళ్ళు ఉండాలని కోరుకుంటామేంటి మనం? ఇంకా చాలా కట్టుకున్నాడు, సంతోషించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి భయం ఏర్పడింది, ఆయన అరెస్ట్ అవుతాడని తెలుసు కాబట్టి బెంగళూరు ప్యాలెస్ లో కూడా ఆయన కనిపించట్లేదు అని చెప్పి సోషల్ మీడియా అంతా వార్తలు వేస్తున్నారు. దివాళీ లోపు ఆయన అరెస్ట్ అయిపోతారు, లేదు 2 వారాల్లో అరెస్ట్ అయిపోతారు అని. ఎప్పుడు సార్ ఇదంతా ఏంటి ఎలా? ఇప్పుడు మీకు అతనే పారిపోడండి, దొరుకుతాడు. అతను కూడా కోరుకుంటాడు అరెస్ట్ అవుతే సానుభూతి ఏమైనా వస్తుందేమో అని. కానీ ఈ కేసు అలాంటిది కాదు, సానుభూతి వచ్చి కేసు కాదు ఇది. కళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సానుభూతి రావాలి అతనికి. ఈ కేసులో అరెస్ట్ అయితే తనకు సానుభూతి రాదు. ఎందుకంటే అతని వల్ల బాధితులు మద్యపాన ప్రియులందరూ ఇతనికి శాపాలు పెట్టేశారు. మగవాళ్ళందరూ ఇతనికి ఖచ్చితంగా ఓడించిన వాళ్ళు ఉంటారు. 190 మంది మద్యపాన ప్రియులు ఇతను ఓటేసి ఉంటారు. ఆ కుటుంబాలు ఆ తాగటం వల్ల చనిపోయిన వాళ్ళు కొంతమంది, అనారోగ్యం పాలైన వాళ్ళు, అనాథలైపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఉసురు కొట్టింది. వాళ్ళందరూ ఇతను అరెస్ట్ అయితే అమ్మాయి అనుకుంటారు వాళ్ళు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితులు ఇతను తప్పుకోకుండా, ఇప్పుడు ఎలకను పట్టుకోవాలనుకుని పావుని మనకి ఇంట్లోంచి నీళ్లు బయట పోవడం కన్నాలు ఉంటాయి కదా, ఆ కన్నాలన్నీ మూసేసి అప్పుడు దాన్ని పట్టుకుంటే అందులోంచి దూరకుండా ఉంటుంది. ఆ ప్రయత్నంలో లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తారు, చాలా మంది ఈడీ మీద అనుమానాలు ఉన్నాయి. అప్పుడు ఆ కేసుల్లో వదిలేసింది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇతను మళ్ళీ అటకెక్కేసినట్టే కోల్డ్ స్టోరేజ్లో పాడేసినట్టు అంటున్నారు. కోల్డ్ స్టోరేజ్లో పాడేసినట్టు అయింది అనుకోండి, ఇప్పుడు మోడీ గారికి అమిత్ షాకి చెడ్డ పేరు రాదా? అంతేగా. ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీతో వాళ్ళకి అవసరం ఉంది, వీళ్ళని కాదని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముద్దెట్టుకుంటారా? ఆల్రెడీ వీళ్ళతో స్నేహంగా ఉన్నారు. అతని పట్ల అయినా సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండొచ్చు, కానీ రెండు అంటే ప్రేమరా కుదరదు. ఇప్పుడు మన పోలీసు వాడు మనకు తెలిసిన ఉంటాడు, మన మీద కేసు ఉంటుంది, నువ్వు మంచోడమే చేయాలని ఉంటుంది నాకు, కానీ మా బాస్ ఒప్పుకోడు, మా డిఎస్పీ గారు ఒప్పుకోరు అని సిఏ అంటాడు. ఎస్ఐ ఏమో మా ఎస్సీఏ గారు ఒప్పుకోడు అంటాడు. లోపలికి వెళ్ళాల్సిందే, చేయాలని ఉంటుంది వాళ్ళకి. అయితే కూల్ డ్రింక్ ఇస్తారు, కొద్దిగా ఒక కాఫీ ఇస్తారు, ఇలాంటివి చేస్తారు తప్ప లోపలికి వెళ్ళడం మాత్రం తప్పదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.